ఇది విదిత్వా. అద్వైతాన్ని ఏ రకంగా అవగాహన చేసుకోవాలి అంటే, నేను అని ఇంతవరకు దృశ్యరాశితో కూడుకున్న ఆ నేను నిజంగా ఆ దృశ్యరాశితో కూడుకున్న నేను కాదు. ఈ దృశ్యరాశి కలగడానికి నేనే అది కారణమై ఉన్నది. ఆ నేను ఎందుకు ఇది కారణమైనది? తత్వం తెలియకపోవడం చేత ఈ నేను కారణమై ఉన్నది. తత్వము తెలిసినప్పుడు ఈ నేను కారణము కాదు, ఆ దృశ్యము కార్యము కాదు. నేను కారణము కాదు, ఆ దృశ్యము కార్యము కాదు. ఈ కార్యము కారణము రెండు ఎక్కడ పీకుతున్నాయి? ఇక్కడ నేను తోచినప్పుడు, విషయము తోచినప్పుడు కార్యకారణాలు తోస్తున్నాయి. ఈ కార్యకారణాలతో కూడుకున్న నేను దృశ్యము రెండు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాన్ని తొలగించి ఆ దృశ్యమానమైన ప్రపంచము ఏదైతే మెలకువ కలిగిస్తున్నదో, మెలకువ అనేది స్వప్నములో లేదు, స్వప్నం అనేది మెలకువలో లేదు, సుషుప్తిలో మెలకువ స్వప్నము లేదని అవస్థల గురించి ఏ నేను పెట్టుకుని విచారిస్తున్నామో, మరి ఆ నేను ఎవరు? సాక్షి. సాక్షి ఎవరు? తాను ఎవరు? ఈ ఆత్మయే అని ఈ నేను కోసం ఎవరైతే చక్కగా అహం, ఈ నిజంగా ఈ అహం అనే నేను అస్మి అయ్యున్నాను. ఏమయ్యున్నాను? పరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఈ యొక్క తాను యొక్క స్వరూపం ఏదైతే తాను యొక్క తత్వమే ఈ నేనై ఉన్నాను అని, నేను ఆ పరబ్రహ్మమే ఉన్నాను. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలతో కూడుకుని, అంటే మెలుకు అనేది పుట్టుట, మెలుకువ నిలుచుట, మెలుకు అణుగుట అనే సృష్టి స్థితి లయాలతో కూడుకున్న మెలుకువ స్వప్నాలు రెండిటికీ నేనే ఇక్కడ బ్రహ్మమై ఉన్నాను, నేనే దానికి సారమై ఉన్నాను, నేనే దానికి తత్వమై ఉన్నాను అని ఈ రకంగా ఎవడైతే విదిత్వా తెలుసుకుని, అలాంటి వాడు అసనాయాది అతీతం సాక్షాత్. ఆకలి దప్పికలు ఏవైతే ఉన్నాయో ఆ ఆకలి దప్పికలు, సుఖ దుఃఖాలు, చావు పుట్టుకలు, ఇలాంటి ద్వైత భావాలతో కూడుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ అతీతమైన సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా ఏదైతే అపరోక్షమైన ఈ అసనాయాది అంటే ఆకలి దప్పికలు ప్రాణధర్మమై ఉన్నది, సుఖ దుఃఖాలు మనోధర్మమై ఉన్నది, చావు పుట్టుకలు శరీర ధర్మమై ఉన్నది. ఈ మూడిటికి విలక్షణమైన స్వరూపము నాదై ఉన్నది. ప్రాణము నేను కాను, మనస్సు నేను కాను, శరీరము నేను కాదు. ఈ మూడిటికి మూడు ధర్మములతో కూడుకున్నది. ఈ మూడు ధర్మములు ఏ ధర్మము లేనిది, నిస్వధర్మము. అలాంటి స్వరూపమైన ఆ ఆత్మ తానుగా సాక్షాత్తుగా తానుగా ఎలాగా? అపరోక్షత్వాత్, అపరోక్షంగా, పరోక్షంగా కాకుండా పరోక్షము ప్రాణము, మనస్సు, శరీరము, వాటి ధర్మాలు వాటితో కూడుకుని ఉన్నాయి. ఈ మూడు చూచేవాడిని నేను, ద్రష్టని. అలాంటి ద్రష్ట ఈ మూడిటికి అతీతమైన నేను అనే తత్వము ఈ తాను ఎవడైతే ఉన్నాడో సాక్షాత్ అపరోక్షమైన వాడు. అపరోక్షం అంటే అది పరోక్షంగా తెలియబడేవాడు కాదు, విషయంగా తెలియబడేవాడు కాదు, దృశ్యంగా చూడబడేవాడు కాదు. అది అపరోక్షమే, అన్నిటినీ పరోక్షమాన్ని చూచేవాడు. అలాంటి అపరోక్షమైన వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి స్వరూపమైన అహం బ్రహ్మ, నేనని బ్రహ్మము, అజం అంటే పుట్టుక లేనివాడు. వీడెప్పుడు పుట్టుక లేనివాడు. ఆత్మానం, ఈ పుట్టుక లేనివాడైనా ఈ ఆత్మానం, ఈ తానును సర్వలోక వ్యవహారాతీత. ఈ తాను సర్వలోక వ్యవహారాతీతమై ఉన్నది, సర్వలోక వ్యవహారాతీతమై ఉన్నది అని ఈ రకంగా చెప్తూ, అలాంటి సర్వలోక వ్యవహారాతీతమై ఉన్నది అని తెలిసి పరలోకము కానీ ఇహలోకము కానీ ఇహలోక పరలోక ఏ లోకాంతరములకి ఈ ఆత్మ అతీతమై ఉన్నదని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు అది నా ఆత్మ అని ప్రియంగా, అపరోక్షంగా, స్వరూపంగా దాని యందే పూర్తి ఆ యొక్క అనుభవపూర్వకంగా ఎవడైతే చక్కగా తెలుసుకున్నాడో దాని యందు నిలిచిన వాడు నిష్ట ఎలా ఉంటుందంటే జడవత్తు లోకమాచరే. అలాంటి వాడు జడులు వలె లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఆచరే అంటే సంచరిస్తూ ఉంటాడు. జడులు వలె లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఎలా ఎందుకు అలా తిరుగుతాడు అంటే అప్రఖ్యాపయన్ ఆత్మానం అహం ఏవ విదః ఇత్యభిప్రాయః. అంటే తన ఆత్మయే తానైతిని ఈ రకంగా అప్రఖ్యాపయన్ ఈ రకంగా ప్రకటన చేసుకోడు. నేను ఆత్మైపోయాను, నేను ఆత్మజ్ఞానిని. అక్కడి నుంచి కొత్త అవతారం మొదలుపెట్టడు.
నేను ఆత్మ అయిపోయానని కొత్త అవతారం మొదలుపెట్టాడు. ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్దాం అనుకుంటున్నాడో వాడి యొక్క స్వరూపము తన ఆత్మ అయినది. వాడికి రెండవది ద్వితీయం తోచటం లేదు, ఉపాధులు తోచటం లేదు, అందులో మనుషుల యొక్క కల్మషాలు చూడటం లేదు, మనుషుల యొక్క మనోవృత్తులు గొప్ప వృత్తులు చూడటం లేదు. అన్నీ వదిలి ప్రపంచోపశమమైన ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకున్నవాడు. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అలాంటి ఆత్మని ఎవడైతే చక్కగా తెలుసుకున్నాడో, అలాంటి వాడు నేను ఆత్మ అయిపోయాను అని ఈ రకంగా ప్రఖ్యాపన అంటే ప్రకటన చేసుకోడు. ఫలానా డేట్ నాడు నేను ఆత్మజ్ఞానం కలిగిందని ప్రకటన చేసుకోడు. అహం ఏవం విధః ఇది అభిప్రాయ, ఈ విధంగా సంచరించవలను, ఈ రకంగా ఉండవలను అని చెబుతున్నది. అయితే ఇక్కడ చెప్పవలసింది చాలా ఉన్నది. ఏంటంటే క్రియాకారక ఫలశూన్య రూపత్వంతో కూడుకున్న అద్వైత ఆత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందుతారు. క్రియాకారక ఫలశూన్యమైన అద్వైత ఆత్మతత్వం యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. అంటే సర్వ వ్యవహార ఉపశమనం పొందుతాడు అని అర్థం కదా. అలాంటి వాడు నేను అద్వయముగా ఆ పరబ్రహ్మమే, ఆ స్వరూపమే అని ఎరిగి దాని యందే ఆ బ్రహ్మమై ఉన్నవాడు. అలాంటి వాడు దాన్ని స్ఫుటంగా చక్కగా స్పష్టంగా తెలుసుకొని, అలాంటి వాడు అసనాయాది అతీతమైన సాక్షాత్తు అపరోక్షమైన అజమైన ఆత్మతత్వాన్ని తానుగా తెలుసుకున్నవాడు. దీని గురించి శంకర భాష్యంలో చాలా చక్కగా సూత్ర భాష్యం 4.1.2లో ఏషాం పునః నిపుణమతీనాం నా అజ్ఞాన సంశయ విపర్యయ లక్షణ పదార్థ విషయ ప్రతిబంధోస్తి తే శక్నువంతి సుకృతుక్తమేవ తత్వమసి వాక్యార్థం అనుభవితం ఇది అని ఇక్కడ చెప్పాడు. అంటే ఎవరైతే నిపుణమతులు అంటే ఉత్తమాధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఉత్తమాధికారులే నిపుణమతులై ఉండి అలాంటి సద్గురు బోధ చేత అలాంటి నిపుణమతులైన ఉత్తమాధికారులైన అలాంటి సద్గురువుల యొక్క బోధ చేత అజ్ఞానము సంశయము విపరీత జ్ఞానము అజ్ఞాన సంశయ విపర్యయ లక్షణ అజ్ఞానము సంశయము విపరీత జ్ఞానము అలాంటి ప్రతిబంధము లేనటువంటి ఆ నిపుణమతులు వివేకులు ఉత్తమాధికారులు ఎవరైతే వాళ్ళు ఉంటారో అలాంటి వారి చేత నువ్వు అదే అయ్యున్నావు తత్వమసి వాక్యార్థం. అలాంటి ఉత్తములు చేత చెప్పబడిన ఆ వాక్యము అది నువ్వు అదే అయ్యున్నావు అని ఈ రకంగా ఒక్కసారి చెప్పినప్పటికీ అటువంటి వారు ఆ స్వరూపం యందు ఆ వాక్యార్థంతో కూడుకుని అనుభవాన్ని పొందడానికి సమర్థులై ఉంటారు. ప్రతిబంధోస్తే శక్నువంతి సుకృత ఉక్తమేవ. ఒక్కసారి చెప్పినప్పటికీ తత్వమసిని వాక్యము వాళ్ళ ఆ అనుభవంలో ఉండడానికి ఆ వాక్యార్థాన్ని తెలుసుకుని అనుభవాన్ని పొందడానికి సమర్థులై ఉంటారు. ఎవరు? ఉత్తమాధికారులు. ఒక జ్ఞానాన్ని పొందినవాడు వాడు ఉత్తమాధికారి, జ్ఞానం పొందినవాడు మధ్యమాధికారి అనం కదా. అలాంటి నిపుణమతుడు ఉత్తమాధికారి ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఒక్కసారి ఏ నాయనా నువ్వు తత్వమసి అని చెప్పినప్పుడు ఉత్తమాధికారి అయితే ఆ గురువుగారు చెప్పిన లోతు గుండెల్లో హృదయంలో ఉన్న మాట చక్కగా ఉత్తమాధికారి ఎవడైతే క్యాచ్ చేస్తాడో అలాంటి వాడు ఒక్కసారి చెబితే కాదు నాయనా నీవు అదే అయ్యున్నావు తత్వమసి నీవు అదే అయ్యున్నావు అని చెప్పిన సమకాలంలో అది అనుభవపూర్వకమై ఆ యొక్క ఆ వాక్యాన్ని అనుభవపూర్వకంగా పొందడానికి సమర్థుడై ఉంటాడు అని ఈ రకంగా వాక్య శ్రవణ మాత్రం చేతనే కృతకృత్యత అని శంకరాచార్యులు వారు చూపించారు. అయితే శ్రవణం తర్వాత ఇక్కడ నిరుధ్యాసన గురించి చెప్పాడు కదా, అందులో వస్తుతంత్రమైన ధ్యానం నిరుధ్యాసన దాని గురించి వివరించాలని ఇప్పుడు కాలం వాళ్ళు ఏంటంటే నిరుధ్యాసన తప్పక చేయాలని ఉద్దేశం మీద అంటారు. దాని గురించి ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే వాక్య శ్రవణం చేతనే కృతకృత్యత వస్తుంది. శ్రవణ మాత్ర కాలమేవ జీవన్ముక్తి, శ్రవణ మాత్రం చేతనే జీవన్ముక్తి కలుగుతుంది. అయితే శ్రవణం తర్వాత మననం తర్వాత నిరుధ్యాసన ఈ రకంగా చెప్పింది ఇది విధి విశేషం కాదు. ఇక్కడ సూత్ర భాషల్లో 1:1-4లో శంకరాచార్య వారు చూపించారు. ఇక్కడ బృహదారణ్యంలో మాత్రము శ్రవణం తర్వాత శ్రవణం పశ్చాత్ మననం పశ్చాత్ నిరుధ్యాసనని అక్కడ స్పష్టంగా బృహదారణ్యంలో మాత్రం చూపించాడు. దీని తర్వాత ఇది. కానీ సూత్ర భాషల్లో అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు శంకరాచార్య వారు ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తారంటే శ్రవణం తర్వాత మనం తర్వాత నిరుధ్యాసన అనేది ఇది విధి కాదు. ఎందుకంటే శ్రవణం కలిగిన సమకాలంలో ఆత్మజ్ఞానం కలిగిపోతే ఇంకా మన నిరుధ్యాసన అక్కర్లేదు.
ఉత్తమాధికారికి. శ్రవణం చేత అపరోక్ష జ్ఞానం పొందినప్పుడు ఇక మనన నిధిధ్యాసులు అతనికి అక్కర్లేదు, ఈ వ్యవహారము అక్కర్లేదు. అంతేగాని ఇక్కడ శ్రవణానికి మనన నిధిధ్యాసులు ఏవైతే ఉన్నాయో అవి విధి కాదు అని చూపిస్తూ, ఇక్కడ శ్రవణం మాత్రం చేతనే ఆత్మజ్ఞానం కలిగి కర్తృత్వ బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ కర్తృత్వ బుద్ధియే బాధితమైపోతుంది. శ్రవణం మాత్రం చేతనే ఆత్మజ్ఞానం కలిగితే వాడికి ఆత్మజ్ఞానం కలిగింది అనడానికి పూర్తి నిర్ణయం ఏమిటి? కర్తృత్వ బుద్ధి పోతుంది. కర్తృత్వ బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ కర్తృత్వ బుద్ధి బాధితమైనప్పుడు అక్కడ ఆ కర్తృత్వ బుద్ధి బాధితమైనప్పుడు అక్కడ ద్వైతం పోయినప్పుడు ఇక మరలా మననం చేయి, మరలా నిధిధ్యాసం చేయని శాస్త్రం చెప్పడానికి కూడా అక్కడ అర్హత లేదు. కర్తృత్వ బుద్ధితో కూడుకొని ఏదైతే శ్రవణ సమకాలంలో వరకు కర్తృత్వ బుద్ధి అయిపోయిందో, నేను కర్తని, నేను భక్తని, నేను అని ఇక్కడ అవిద్యా దృష్టితో కూడుకున్న కర్తృత్వ బుద్ధి నేను ఎందుకు పోయినప్పుడు శ్రవణ మాత్రం చేతన అయినప్పటికీ నువ్వు మననం చేయి, నువ్వు నిధిధ్యాసం చేయి నువ్వు అని చెప్పడానికి అక్కడ ఇక కుదరదు. ఎందుకంటే కర్తృత్వ బుద్ధి పోయింది కదా. కర్తృత్వ బుద్ధి పోయినప్పుడు ఇంక శ్రవణము మననము నిధిధ్యాసం ఏమిటి? వాడికి లేనే లేదు. ఈ రకంగా ఉత్తమాధికారి ఎవరైతే ఉంటాడో వారికి శ్రవణ సమకాలం ఏందే మనన నిధిధ్యాసలు కూడా ముగిసిపోతాయి. అలాంటి సమ్యక్ దర్శనాన్ని పొందుతాడు. అలాంటి అధికారి యొక్క కొరత ఉన్నంత వరకు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారి యొక్క కొరత ఉన్నంత వరకు వస్తుతంత్ర సాధన చెయ్యాలి. ఓకే, అధికారి యొక్క కొరత ఉన్నంత వరకు వస్తుతంత్ర సాధన చెయ్యాలి, అయితే సరిపోయింది. అయితే దానికి గాను తెలిసిన తర్వాత కూడా దృఢం చేసుకోవాలంటారు. అధికారి అంటే మధ్యమాధికారి, ఉత్తమాధికారి లక్షణం లేదు. మధ్యమాధికారి తెలుసుకుంటున్నాడు, మళ్ళీ జారిపోతున్నాడు, విషయాన్ని పట్టుకోవట్లేదు. వాడు అజ్ఞానం వదలటం లేదు. వాడు ఉత్తమాధికారి, మధ్యమాధికారి, వాడికి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇంకా భాష్యం అనేక రకాలుగా చెప్పాల్సి వస్తుంది. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, దశోపనిషత్తులు ఇన్ని చెప్పాల్సి వస్తుంది. నిజంగా మాండూక్యమేవ కేవలం ఒక్క మాండూక్యం చెప్తే చాలని చెప్పాడు ఆంజనేయ స్వామికి. సీతమ్మ వారు చెప్పింది, నాయన ఒక్క మాండూక్యం తెలుసుకుంటే చాలు, ఇంకేమీ తెలుసుకోగలరు, దాంతో నీకు ఆత్మజ్ఞానం కలిగిపోతుంది. అది ఎవరికి? ఉత్తమాధికారికి. మాండూక్యమేవ కేవలం దాంతో ఉత్తమాధికారి నిలబడలేనప్పుడు ప్రస్థానత్రం అంతా కావాలి, దాని యొక్క జిజ్ఞాస అంతా కావాలి. ఈ రకంగా ఈ మంద మధ్యమాధికారులు అయితే ఒక్కసారి తెలుసుకున్న తర్వాత కర్తృత్వ బుద్ధి తొలగిపోయిన వాడు ఎవరైతే ఉంటాడో, దృఢ నిశ్చయం కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో, అలాంటి వాడు దాన్ని ఇంకా దృఢం చేయడానికి మనము నిధిధ్యాసన కావాలి, అది దృఢం చేయాలని చెప్తారు ఇప్పుడు వాళ్ళు. అలా లేనప్పుడు నేనే ఆత్మ, ఆత్మే నేనని భావిస్తూ ఉండాలంటారు. అహం బ్రహ్మ, ఆ బ్రహ్మ నేను, నేనే ఆ బ్రహ్మ. సోహం అంశః అంశస్సోహం, సోహం అంశ శివశివస్సోహం. ఆ మంత్రం సోహం అంశః, సహ నేను, అహం నేను, సహ అది అయ్యున్నాను. సోహం అంశః అక్కడ 2 సార్లు వచ్చింది. సహ అది నేను, సోహం అహం సహ, సహ అంశః నేను, అది నేను. సోహం అంశః అంశస్సోహం శివస్సోహం శివశివస్సోహం అని ఈ రకంగా అనుకోమంటుంటారు. అది నేనే అయ్యున్నాను, అది నేనే అయ్యున్నాను, నేను అదే అని ఈ రకంగా భావం చేయమంటుంటారు. ఈ రకంగా ఈ ఆత్మనే నేనని భావం చేస్తూ ఈ రకంగా ఉండాలి అని ప్రచారంలో ఉంది. అయితే దీనికి అంతటికీ వస్తుతంత్ర జ్ఞానం తెలియకపోవడం చేతనే నేను అదైపోయాను అని ధ్యానం చేసినంత మాత్రం అది అయిపోతామా? అయిపోము. ఎందుకంటే నేను ఎందుకు కర్తృత్వ బుద్ధి, అజ్ఞాన బుద్ధి, అవిద్య, సంశయ జ్ఞానము, మిథ్యాజ్ఞానము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి. తొలగిపోయినప్పుడు ఉన్నదే ఉంటుంది, అది అయిపోవడం ఉండదు, లేనిది పోతుంది కదా. ఈ రకంగా వస్తుతంత్ర జ్ఞానం తెలియకపోవడమే దీనికి కారణమే ఉన్నది. ఇప్పుడు వేదాంతులు శ్రవణం అపరోక్షమని, శ్రవణం ఏదైతే ఉన్నదో అది పరోక్షమని, నిధిధ్యాసన ఏదైతే ఉన్నదో అది అపరోక్ష జ్ఞానమని అంటున్నారు. పరోక్ష జ్ఞానము, శ్రవణము, ఇప్పుడు మన శ్రవణ సమకాలంలో ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు దాని యందు నిష్ట కుదరలేదు అంటే ఆవృత్తి లేక, ఆవృత్తి కుదరలేదంటే మందమాధికారులు కాబట్టి, మందమాధికారులు అంటే మరీ అధమాధికారులు కాబట్టి, మందమాధికారులు అయితే కనీసం దాన్ని ఆవృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, మనం అయితే చెయ్యం కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకుని తర్వాత చూద్దాం, పుస్తకం ఉంది కదా అనుకుంటాం, అంతే కదా. కానీ జరిగిన తర్వాత అదే నిష్ఠలో ఉండడానికి అంత మనకి సాధన చతుష్టి సంపత్తి లేదు. సాధన చతుష్టి సంపత్తి లేకపోవడం చేత దాన్ని నిలబట్టలేదు. ఇన్ని రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. ఎనిహో ఏదైనప్పటికీ వేదాంతులు ఎవరైతే చెప్తారో శ్రవణము ఏదైతే ఉన్నదో అది పరోక్షం అంటారు. ముందు తెలుసుకోవడం,
పుస్తక జ్ఞానం అంతా పరోక్షం అంటారు. అయితే నిధిధ్యాసన ఏదైతే ఉన్నదో అది అపరోక్షం అంటారు. అంటే ఆ సమాధిలో ఆ నిధిధ్యాసన చేస్తూ ఉంటే ఆ సమాధి వాళ్ళకి మనం చెప్పే నిధిధ్యాసన కాదు, వాళ్ళ నిధిధ్యాసన వేరు. ఆ నిర్వికల్ప సమాధిలో అది అపరోక్షం జగాలని అపరోక్ష జ్ఞానం కలుగుతుంది ఈ రకంగా అంటారు. అయితే నిజానికి అపరోక్షము పరోక్షము అని రెండు కూడా బుద్ధితంత్రమై ఉన్నాయి. పరోక్షము అపరోక్షము రెండు బుద్ధితంత్రమై ఉన్నాయి, బుద్ధితంత్రమే ఉన్నది. బయటికి కనిపించినప్పుడు పరోక్షము అంటాము, లోపల కలిగే ఆలోచనలు అపరోక్షము అంటాము. కానీ ఈ పరోక్షము ఆ అపరోక్షము కంటే విలక్షణమైనది అపరోక్షత్వాత్. ఎందువల్ల అక్కడ సాక్షాత్తుని వాడాడు, ఇక్కడ సాక్షాత్తుని వాడాడు. సాక్షాత్ డైరెక్ట్గా తన స్వరూపం అపరోక్షమే తెలియబడుతుంది అని అన్నాడు. ఇది బుద్ధికి తెలియబడుతుందని కాదు, డైరెక్ట్గా అనుభవ స్వరూపమే ఉన్నదని సాక్షాత్తుని డైరెక్ట్గా అక్కడ వాడాడు. అందువల్ల ఇటువంటి అద్వయాన్ని అపరోక్షంగా తానుగా గుర్తించి సర్వలోక వ్యవహారములు ఏవైతే ఉన్నాయో ఆ అతిక్రమించిన వాడే ఉంటాడు, అలాంటి వాటిని అతిక్రమించిన వాడే ఉంటాడు. అంటే ఇక్కడ జ్ఞానం వేరు నిష్ఠ వేరు అని తెలుసుకోకూడదు. ఇక్కడ దృఢపరోక్షము అదృఢపరోక్షము అని కాదు, దృఢపరోక్షము అదృఢపరోక్షము అని ఈ రకంగా కాదు. ఎందువలంటే నిత్య అపరోక్షమైన ఆత్మ ప్రత్యయము జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అపరోక్షమైన ఈ నేనే తానే ఉన్నాను, ఈ తాను ఎప్పుడు అపరోక్షమే ఉన్నది. దాని యందు సకలము తోచుచున్నాయి కానీ ఈ తాను ఎప్పుడు కూడా దానిలో లేదు. సకలము తాను యందు తోచుచున్నవి, తాను ఎప్పుడు తానే, తన యందు తోచుచున్నవి ఎప్పుడు కూడా అవి లేని ఉన్నట్టుగా కనిపిస్తున్నవి అని ఏదైతే దేహేంద్రియాదులు మనోబుద్ధ్యాదులు మొదలుకొని సకల చరాచరము తాను యందు ఎవడైతే చక్కగా చూస్తాడో అలాంటి ఆత్మప్రత్యయం అనే జ్ఞానము ఏదైతే ఉంటుందో అలాంటి జ్ఞానము ఎంత గొప్పది అంటే అజ్ఞాని దేహమే తాను అని ఆ అజ్ఞానంతో కూడుకుని దేహమే తానని జ్ఞానం ఉన్నట్టుగా ఆత్మజ్ఞానికి ఆత్మే తానని ఆ జ్ఞానంతో కూడుకుని ఎప్పుడూ ఉంటాడు. తన యందే మెలకువ, తన యందే స్వప్నము, తన యందే సుషుప్తి అని తానే మెలకువ స్వప్నానికి సుషుప్తికి మూడిటికి తానే కారణమై ఉన్నాడు. తానే ఈ మూడు అవస్థలకి కారణమై ఉన్నాడు. ఈ అవస్థాత్రయ రహితంగా ఈ తానే ఉన్నాడు అని జ్ఞానంతో ఎప్పుడూ తానుగానే ఉంటాడు. అజ్ఞాని దేహంతో కూడుకుని ఒరే అని నేర్పినప్పుడు ఏ రకంగా దేహంతో కూడుకుని లేస్తాడో అంత దేహాత్మభావంతో ఉంటుందో ఆ రకంగా ఆత్మజ్ఞాని అంత తాను యొక్క తత్వంతో ఆ భావంతో ఉంటాడు. ఉండి ఈ రకంగా ఇలాంటి వాడికి ఇక్కడ దృఢపరోక్షము అదృఢపరోక్షము శ్రవణం చేసినప్పటికీ దాన్ని అపరోక్ష జ్ఞానం పొందాలి. శ్రవణం అంతా పరోక్ష జ్ఞానము. ఆ యొక్క నిధిధ్యాసన ఎప్పుడు కలుగుతుంది అపరోక్ష జ్ఞానం అనేది అది మిథ్యావాదము అని. ఎప్పుడు అపరోక్షం అంటే తెలుసుకున్న సమకాలంలోనే అపరోక్ష జ్ఞానం కలగచ్చు. దాన్ని ఆవర్తన చేసిన వాడికి ఇంకొకరికి అప్పుడు అపరోక్షం కలగచ్చు. లేదు ఒంటరిగా కూర్చొని ఏకాగ్రగా కూర్చొని సంసారం అంతా వదిలిపెట్టి ఒక దగ్గర కూర్చొని దాని అంతా నిష్ట పెట్టుకుని ఆరోగ్యాన్ని చెప్పినట్టుగా అక్కడ యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసని ఆహార విహారాలు అన్ని కూడా వదిలిపెట్టి చక్కగా ఒక దగ్గర కూర్చొని ఒక గదిలో కూర్చొని దాని గురించి విచారించినప్పుడు ఆ రకంగానే అపరోక్ష జ్ఞానం కలగచ్చు. అంతేగాని అపరోక్ష జ్ఞానం కలగడానికి అదే ముఖ్యం కాదు, ఎప్పుడైనా కలగచ్చు అని ఈ రకంగా వాడికి ఈ రకంగా చెప్పాడు. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి ఆత్మజ్ఞాని అపరోక్ష జ్ఞానం పొందినవాడు అలాంటి వాడు ఇటువంటి వాడని చెప్పుకోడు. ఇలా రకంగా ఆయన అప్రాఖ్యాపయన అన్నాడు కదా, ఈ రకంగా ప్రకటన చేసుకోడు. చూడడానికి అందరిలోనే ఉంటాడు, చూడడానికి అందరితోటి ఉంటాడు. ఆయన అలా ఉన్నప్పటికీ అందరూ ఎక్కడుంటారు? బయట ఉంటారు. చూడడానికి అందరిలోనే ఉంటాడు. అందరూ ఏ రకంగా ఉంటారు? బయట ఉంటారు, బయట విషయాలతో ఉంటారు, లేకపోతే లోపల మనసులతో చింతిస్తుంటారు, లేకపోతే ఇంకో మనసు తాగుతూ ఉంటారు. నీ మనసులో భావాలంటే నా మనసులో భావాలంటే మొత్తం కలుపుకోవాలి అని ఈ రకంగా భావాలతోటి విషయాలతోటి వాడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరితోటి జ్ఞాని ఉంటాడు. కానీ జ్ఞాని వాళ్ళందరితో ఉన్నప్పుడు వీడి ప్రత్యేకత ఏమిటంటే వాడు మాత్రం స్వస్వరూపంలో ఉంటాడు. వాడు మాట్లాడుతుంటే దీర్ఘంగా ఆత్మ పెట్టుకునే విషయాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఆత్మస్వరూపంలో ఉంటాడు. ఈ రకంగా జడభరితుడి వలె ఏ రకంగా జడభరితుడు ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగా జడభరితుడు వలె ఉంటాడు అని అర్థం. ఇక్కడ ఏంటి? జడభరితుడు కథ మీకు తెలుసు కదా. జడభరితుడు అనేవాడు అనేక ఆ యొక్క సుకృతం చేత ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత చివరిలో ఆయనకి లేడి ప్రత్యయం కలిగింది. లేడి ప్రత్యయం కలిగి మళ్ళా లేడిగా పుట్టాడు. తర్వాత జడభరితుడిగా పుట్టాడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు ఆయన అనుకున్నాడు లోపల జ్ఞానం కలిగి పూర్తిగా ఉన్నాడు కదా,
ఇంకా మనం కూడా ఏ రకమైన మోహం పెట్టుకోకూడదు. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, చెల్లి, ఈ రకమైన ఏ రకమైన మోహాన్ని పెట్టుకోకూడదు అని చెప్పి ఇంకా జడుల్లా ఉండిపోయాడు. ఎన్ని మాట్లాడినా మాట్లాడలేదు, ఎన్ని చేసినా చేయలేదు, 7 సంవత్సరాలు వచ్చినా మాట్లాడలేదు. అయితే ఉపనయనం చేస్తే మాట్లాడతాడేమో గాయత్రి అనుష్ఠానాలు అంటే ఉపనయనం చేశారు, అయినా మాట్లాడలేదు. ఆ యజ్ఞం తీసి పారేశాడు. ఈ రకంగా ఇన్ని రకాలుగా అతను జడభరతుల్లో ఉన్నాడు. అతను ఏం మాట్లాడుకొని కనీసం పొలంలో అక్కడ ఆ కంచె వేసే పొలం దగ్గర ఏవో గేదెలు, ఆవులు, లేకపోతే ఇంకోటి పొలం అంతా పాడు చేస్తుంది, పొలాన్ని కాపలా ఉంచుతాం, అతన్ని పొలాన్ని కాపలాగా చూస్తాడు అని చెప్పి ఎక్కడైనా పనికి వస్తాడని చెప్పి ఇంత గంజి ఇచ్చి పంపించేవాడు. రోజు పొలం కాపలా ఉండని ఆ గంజి పట్టుకుని వెళ్ళిపోయాడు. 12-1 గంటకు ఆకలిస్తే గంజి తాగేవాడు, పడుకునేవాడు. దీని మీద ఆడ పడుకోవడమే, మళ్ళీ అక్కడ చూడడమే లేదు, ఏది వస్తుందో అది వస్తుందో అది చూడడం లేదు. ఆ రకంగా ఉండేవాడు. ఉంటే ఒకసారి ఆ పొలం పైన గట్టు నుంచి ఆ రాజుగారి యొక్క పల్లకి వెళ్ళిపోతున్నారు, 4 మోస్తున్నారు. పల్లకి వెళ్తూ ఉంటుంటే అతను చూశాడు, ఇలా ఉన్నాడు అంతే. ఉంటే రాజుగారి కోపం వచ్చింది. ఇంత మహారాజుని, ఇంత చక్రవర్తిని, ఇంత పల్లకిలో వెళ్తున్నాను, 4 ఊరేగిస్తున్నారు, వెనక 8 వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, ఇన్ని రకాలుగా వస్తున్నాయి, ఇంతమంది నా వెంట ఉన్నారు, వీడేమి కూర్చున్నాడు లేవలేదని చెప్పి అహంకారం వచ్చింది అని పిలిచాడు. పిలవగానే వెనక నుండి బట్టలు వచ్చారు. బట్టలు రాగానే పల్లకి ఆపమని చెప్పాను. పల్లకి ఆపారు. పల్లకి ఆపగానే ఈ 4 భుజం దింపారు. భుజం తిప్పి అరే ఆడ తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. తీసుకురాగానే వీడు కొరడాలతో కొట్టండి అన్నాడు. కొరడాలతో కొట్టాడు జడభరతుడు. కొరడాలతో కొట్టినా మాట్లాడు, ఎందుకు కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు అని మాట్లాడన్నాడు. మాట్లాడలేదు. ఎందుకు కూర్చున్నాను అన్న మాట్లాడలేదు. 2-3 సార్లు అడిగారు. అడిగితే డైరెక్ట్గా రాజుగారి కోపం వచ్చింది. రాజుగారు అడిగారు. రాజుగారు అడిగితే చెప్పారు, మీరు కొర్రాలతో కొడుతున్నారు కదా, శరీరాన్ని కొడుతున్నారా, ఆత్మని కొడుతున్నారు? ఆత్మని కొడితే మన స్వరూపం, అందరి స్వరూపం ఆత్మ అయినది. శరీరాన్ని కొడితే శరీరం మిథ్య అయినది. ఆ మిథ్యా కొరడ మిథ్యా శరీరాన్ని కొడుతున్నది అని ఆ వేదాంతం అంతా మొత్తం అంతా చెప్పాడు. చెప్పని ఒకసారి రాజుగారు సాష్టాంగ నమస్కారం పెట్టి జడబడికి అప్పుడు ఆయన నోరు విడవడం, అది ఆత్మజ్ఞానం. ఆ రకంగా జడవత్ లోకమాచరేత్ అని అన్నారు కదా, ఆ రకంగా తెలిసినట్టుగా ఆయనకి తల్లిదండ్రులు గొప్పగా చెప్పడం, అది ఇంకోటి చెప్పడం, ఈ రకంగా ప్రయత్నపూర్వకాలు ఏమి అలాగా తెలిసిన లోకంలో మామూలుగా సహజంగా ఉన్నాడు. గంజిని తాగుతూ అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తూ ఇక్కడికి వెళ్ళి ఆ పని చేస్తే ఆ రకంగా ఉన్నాడు. అలాంటి ఆత్మజ్ఞాని ఈ రకంగా జడభరతుడి వలె ఆయన ఉంటాడు అని ఈ రకంగా చెప్పారు. అప్పుడు రాజుగారు నమస్కారం చేశారు. ఈ రకంగా అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ అనేది ఆఖరి పదం. ఈ కారికి యొక్క ఆఖరి పదం అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్. ఈ రకంగా జ్ఞాననిష్టని పొంది లోకంలో ఆయన యొక్క అద్వితీయ తత్వము జ్ఞాననిష్టని పొంది ఈ లోకంలో ఆయన అద్వితీయ తత్వాన్ని కనుగొన్నాడు, తెలుసుకున్నాడు, ఈ రకంగా పొందాడు. ఏమని? ఆ జ్ఞాననిష్టని, ఆ అద్వితీయ తత్వాన్ని ఈ రకంగా పొంది ఉన్నాడు. అలా అని ఏదైతే ఉన్నదో ఇక్కడ ఆ రకంగా ఇక్కడ చెప్పడానికి ఈ కారిక రాలేదు. ఇక్కడ అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ అంటే ఆయన జ్ఞాననిష్టని పొంది లోకంలో ఆయన అద్వితీయ తత్వంగా ఆయన కనుగొన్నాడు. ఒక సైంటిస్ట్, ఒక ఆత్మజ్ఞానాన్ని కనుక్కున్నాడు, ఆత్మస్వరూపాన్ని కనుక్కున్నాడు, ఆత్మీయంగా ఉన్నాడని చెప్పడానికి మాత్రం ఈ కారిక ఇక్కడ రాలేదు. ఏమొచ్చింది ఈ శ్లోకంలో? ఇక్కడ అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ అంటే జడమై అంటే ఇక్కడ ఏమీ తెలియనట్లుగా, జడము అంటే ఏమీ తెలియనట్టుగా ఉంటాడని ఇక్కడ భాష్యకారులు చూపించారు. ఇక్కడ అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ అంటే ఇక్కడ ఏం చూపించారు ఆచార్యులు? జడవత్తు లోకమాచరేత్, జడవత్ అని చెప్పారు. జడుల్లాగా, జడులు వలె ఉంటాడని. జడుడైపోయాడని కాదు ఇక్కడ జడుడైపోయాడని కాదు. సమాధిలో ఏం చేయాలి? జడుడైపోవాలి. ఆ నిర్వికల్ప సమాధిలో వాడు ఆత్మ సమాధిలో ఉన్నప్పుడు శరీరం జడు. నీకు ఇలా అంటే గుచ్చుకుంటుందా, గిలుకుంటే నొప్పెడుతుందా, నీకు ఇలా అంటే నొప్పెడుతుందా, అది ఉండకూడదు అంటారు వాడు. శరీరం యొక్క భ్రాంతి అలా ఉండకూడదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అని చెప్పాడు కదా. ఈ శరీరం కట్ అయిపోయి ఏం చేసినా, ఈ శరీరం దహించిపోయిన ఏదైనా నేను ఆత్మనే. ఆ రకమైన ఏదైనా సదాశివ బ్రహ్మేంద్ర యోగి కథ చెప్తారు. ఒక ముస్లిము ఆ యొక్క శరీరం యొక్క దీన్ని కట్ చేస్తే అప్పుడు ఈ తెలివి నయనం చిందంతి శస్త్రాన్ని. ఈ రకంగా శరీరం యొక్క జాసే ఉండకూడదు అంటారు.
అంటే శంకరాచార్య వారు ఆ రకంగా చెప్పలేదు, అది తప్పు అని చెప్పేది. జడవత్ అంటే జడుడు వలే, జడుడు వలే. వాడు చైతన్య పురుషుడు, వాడు జడుడు అయిపోయి ఉంటే తన చైతన్యం చేత శరీరం ప్రకాశించబడుతుంది, తన చైతన్యం చేత సూర్యుడు ప్రకాశించబడుతున్నాడు, తన చైతన్యం చేత చంద్రుడు ప్రకాశించబడుతున్నాడు, తన చైతన్యం చేత సకల చరాచరము ప్రకాశించబడుతుంది. సకల చరాచరానికి తన చైతన్యమే కారణమై ఉన్నాడు. అలాంటి చైతన్య స్వరూపమైన వాడు జడుడు ఎలా అయిపోతాడు? జడవత్, జడుడు వలే. ఈ రకంగా ఇక్కడ జడమై అంటే ఇక్కడ తెలియదు అనేది కాదు, ఇక్కడ జడుడు వలే అని ఆచార్యులు ఇక్కడ చూపించారు. అందువల్ల పైన తెలిపిన యుక్తులు, శాస్త్ర వాక్యాలు ఇవన్నీ కూడా అనుసరించి ఆత్మను తెలుసుకుని ఆ స్మృతిని అంటే అద్వైత భావాలు పొంది అలాంటి వాడు జడుడు వలే ఈ రకంగా లోకంలో సంచరిస్తాడని శంకరాచార్య వారు చూపించారు. ఎవరికైతే వాక్యశ్రవణం చేతనే అవగతి కలుగుతుందో అట్టి, ఎవరికైతే వాక్యశ్రవణం చేతనే అవగతి కలగదో, ఎవరికైతే వాక్యశ్రవణం చేతనే అవగతి అంటే ఆ అనుభవం కలగదో అలాంటి మందమాధ్యకారులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సంశయాది ప్రతిబంధముల చేత వాళ్ళు అవి తొలగించడానికి, అలాంటి పదార్థ వివేకం కోసం దాన్ని పొందడానికి మననాది అపేక్ష ఉన్నది కానీ, మననము నిధిధ్యాస ఇటువంటి అపేక్ష ఉన్నది కానీ ఒట్టి వాక్యశ్రవణం చేతనే వాడికి తెలిసిపోతే అలాంటి ఉత్తమాధికారికి మననము శ్రవణము అవసరం లేదు. అందువల్ల జ్ఞానానికి ఏది చూసుకున్నా మొత్తానికి అంతరంగ సాధన, సాక్షాత్ సాధన ఏది అంటే జ్ఞానానికి శ్రవణము మననము నిధిధ్యాసనం. బహిరంగ సాధన కర్మయోగం, అంతరంగ సాధన ధ్యాన యోగం. సాక్షాత్ జ్ఞానానికి శ్రవణ మనన నిధిధ్యాసనం. నేను జ్ఞానానికి నిష్ట కుదిరిపోయింది, నాకు జ్ఞాన నిష్ట అయిపోతున్నది, జ్ఞానమే నాకు సాక్షాత్ సాధన అవసరం అంటే నీకు ధ్యాన యోగం కుదరకుండా అక్కడ సాక్షాత్ సాధన కుదరదు. ఇందులో ఆ యొక్క సాక్షాత్ సాధనకి ఆ బుద్ధియే కారణమైనది. ఆ బుద్ధి అనే డయాస్ని పూర్తిగా క్లీన్ చేయాలి. దాని ఎందు రాగద్వేషాలు కామక్రోధాలు అన్నీ తొలగిపోవాలి. ఈత రాగ భయక్రోధే ముందు శ్లోకం కారికి చెప్పాడు కదా, అలా దాన్ని తయారు చేసుకుని అప్పుడు సాక్షాత్ శ్రవణాలు మొదలు పెట్టాలి. అలాంటి శ్రవణాలు సాక్షాత్తు మొదలు పెట్టడానికి ముందు ధ్యానయోగం ఉండాలి, ధ్యానయోగానికి ముందు కర్మయోగము ఉండాలి అని ఈ రకంగా చెబుతూ ఇలాంటి సాక్షాత్తు సాధన తప్ప ఈ ఆత్మజ్ఞానానికి మాత్రం ఇంకొక మార్గము లేదు అని చూపిస్తూ, అందువలన ఈ ఆత్మని ఈ విధంగా తెలుసుకుని అద్వైతం యందే స్మరణ చేయాలి. అంటే ఏమిటి? అద్వైత జ్ఞానము కోసమే సన్యాస సమ తమ ఉపరతి తితిక్ష సమాధానం అనే అనుష్ఠానం చేత ప్రయత్నం చేయాలని అర్థము. సన్యాసం అంటే కాలుగట్లు కట్టడం కాదు, కాషాయ బట్టలు కట్టుకొని తిరగడం కాదు. సన్యాసం అంటే సమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము అనే అనుష్ఠానం చేత వాటి చేత ప్రయత్నం చేయాలి. బహిరంగ అదే సమము దమము అంటే బాహ్య నిగ్రహము అంతర నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, మనస్సు చంచలం ఉండకూడదు, మనస్సులో ఉద్వేగం ఉండకూడదు, మనస్సు సమానంగా ఉండాలి. అలాగా ఎవడైతే చక్కగా మనస్సులో ఉపరతి, మనస్సులో ఆలోచన వదిలిపెట్టాలి, ఆ రకంగా ఆ మనసు సమాధాన బుద్ధితో కూడుకుని ఉండాలి. అలాంటి అనుష్ఠానం చేతనే ప్రయత్నం చేయాలి. అది అలాంటి వాడికి కుదురుతుంది కానీ సమాధుల చేత కుదరదు. ఈ ఆత్మజ్ఞానం ఈ రకంగా సమధమాదుల చేత కుదురుతుంది అని చెబుతూ, ఇటువంటి అద్వైతం తెలుసుకోవడం ఏదైతే తెలుసుకొని ఎవడైతే ఉంటాడో అహమస్మి పరం బ్రహ్మ, అది నేనే ఉన్నాను, ఆ పరబ్రహ్మము అది నేనే ఉన్నానని అలాంటి అద్వితీయ తత్వాన్ని చక్కగా తెలుసుకుని అలాంటి వాడు అసనాయాది పిపాస శోకమోహ అసనాయ పిపాస శోకమోహ జరామరణ అతీతం సాక్షాత్ అపరోక్షాత్ అజం అని ఈ రకంగా తెలుసుకుంటాడు. ఎవడైతే ఆకలి దప్పికలు లేని, శోకమోహాదులు లేని, జన్మ మరణాలు లేని, అంటే శోకమోహాదులు ఏవైతే ఉన్నాయో శోకమోహాదులు మనసుకు సంబంధించినవి, జన్మ మరణాలు శరీరానికి సంబంధించినవి, ప్రాణధర్మాలు ఆసనాయాలు పిపాసాలతో ఆకలి దప్పులతో కూడుకున్నవి, ఈ మూడు నా యందు లేనిది అని అతీతమని తెలుసుకుని సాక్షాత్ డైరెక్ట్గా నా స్వరూపం అపరోక్షమైన ఆ బ్రహ్మమే అని, అది ఎప్పుడూ పుట్టుక లేనిది ఈ ఆత్మ తానుగా ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు జడవత్తు లోకమాచరేత్ అని చెప్పాడు. అని చెబుతూ జ్ఞాన ధ్యాన ధార్మికత్వాలు ఏవైతే ఉన్నాయో, ధ్యాన అంటే ధ్యానం చేయడం, జ్ఞానాన్ని ప్రకటించడం, జ్ఞానాన్ని ప్రకటించి జ్ఞానయజ్ఞాలు పెట్టి డబ్బులు చేసుకోవడము, ఈ జ్ఞానాన్ని ప్రకటించడము, అలాగే ఈ రకమైన
ఆ యొక్క ధ్యాన మెడిటేషన్ దాంట్లో ఉండి నేను ఆత్మానుభూతిలో ఉన్నానని చెప్పడము. ఆ రకంగానే ఈ రకమైన ఉపాసనాదులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అలాంటి ధార్మిక ఉపాసనాదులు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించి ఉండడము. ఈ రకంగా ఏవైతే ఉన్నాయో దంభ దర్పాదులు ఏవైతే ఉన్నాయో అలాంటివి లేకుండా ఉండడము. అలాంటి లేకుండా ఉండడమని ఇక్కడ అర్థము అని సజ్జనాథ స్వామి వారు చూపించారు. ఈ రకంగా ఉండడమని అర్థము. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని బృహదారణ్యకంలో 3:5:1 అని శృతి చెప్పింది. అంటే ఏమిటి? తస్మాత్ అందువలన బ్రాహ్మణ పాండిత్యం, ఆ బ్రాహ్మణులు ఆ ఆత్మజ్ఞానం పూర్తయిన తర్వాత, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, పాండిత్యం నిర్విద్య అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించి బాల్యేన తిష్టాసేత్ వాళ్ళు బాల్యభావంతో నిలిచి ఉంటారు. అంటే అణుకువగా వంగి ఆ యొక్క ప్రపంచం అంతా ఏదైతే కనిపిస్తుందో నిత్యాన్ని తెలుసుకున్నవాడు వంగి అణుకువగా ఉంటాడు. బాల్యంగా ఉంటాడే కానీ పొగరబోతుగా అహంకారంతో ఆ రకంగా ఉండడు అని బృహదారణ్యకంలో 3:5:1 చెప్పబడింది. గూఢ ధర్మాశ్రితో విద్వాన్ అజ్ఞాత చరితం చరేత్ అంధవత్ జడవత్ చ అపి మూర్ఖవత్ చ మహీం చరేత్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది ఏ స్మృతితో నాకు తెలియదు, కానీ ఇది అందరూ కోట్ చేస్తున్నారు. అయితే బాగుంది కాబట్టి ఈ స్మృతిని నేను కోట్ చేస్తున్నాను ఉద్దేశం చేత సత్యనారాయణ స్వామి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి గూఢ ధర్మాశ్రితో విద్వాన్, ఇలాంటి గూఢంగా ఉంటాడు. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు గూఢంగా ఉంటాడు. అలాంటి విద్వాంసుడు ఎవరైతే ఉన్నాడో అజ్ఞాత చరితం చరేతు, అజ్ఞాతంగా ఉంటాడు. అలాంటి అంధవత్ జడవత్ చ అపి మూర్ఖవత్ చ మహీం చరేతు, వాడు అంధుడి వలె వాడికి ఏమి తెలియనట్టుగా ఉంటాడు. అంధుడు గుడ్డివాళ్ళ కాదు, వాడికి ఏమి తెలియనట్టుగా ఉంటాడు. జడుడు వలె అంటే ఏమి పట్టించుకోడు, ఏమి తెలియనట్టుగా ఉంటాడు, ఏమి పట్టించుకోడు. మూర్ఖవత్తు ఏమి పట్టదు, విషయాలు బాహ్య విషయాలు ఏమి పట్టదు. ఆ రకంగా మహీం చరేత్, ఆ రకంగా మహీం ఈ భూమి యందు చరిస్తూ ఉంటాడు అని సత్యనారాయణ స్వామి వారు ఊహించారు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.